వరల్డ్ టాప్ ర్యాంకింగ్స్ ఉన్న యూనివర్సిటీస్లో ఎలాంటి ఐఎల్స్ రాయకుండా ఫ్రీ ఎడ్యుకేషన్ అండ్ స్కాలర్షిప్ అందుకోవాలంటే కాంటాక్ట్ విదేశ్ కన్సల్ట్స్. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను లక్ష్మి దుర్గా. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఢిల్లీ టూర్ ఇప్పుడు ఏపీ రాజకీయ వర్గాల్లో తీవ్ర ఆసక్తి రేకెత్తిస్తోంది. ఎందుకంటే టీడీపీ జనసేన ఆల్రెడీ పొత్తులో ఉన్నాయి. సో బీజేపీ కూడా వీళ్ళతో కలిసి వెళ్ళడానికి సుముఖంగా ఉంది అన్న వార్తల నేపథ్యంలో చంద్రబాబు నాయుడు ఢిల్లీ టూర్ ప్రాధాన్యతను సంతరించుకుంది. సో ఢిల్లీ టూర్ లో అసలు ఏం జరగబోతోంది? ప్రస్తుత ఇదే అంశాలపై మనతో మాట్లాడడానికి వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి సుందరాం శర్మ గారు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. నమస్తే అమ్మా. సార్, చంద్రబాబు నాయుడు ఢిల్లీ టూర్ పైన ఏం చెప్తారు సార్ మీరు? ఎందుకంటే బీజేపీ సుముఖంగా ఉంది అని వార్తలు వస్తున్న నేపథ్యంలో వీళ్ళతో కలిసి, అంటే ఇప్పుడు టీడీపీ జనసేన బీజేపీ పొత్తు ఏర్పడబోతుంది అంటూ కథనాలు మనం చూస్తున్నాం కదా సార్. సో ఏం జరుగుతుంది సార్ అసలు? ఈ రోజున తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్తున్నారు. ఆయనకి ఫోన్ వచ్చింది, అమిత్ షా గారు చేశారని చెప్పనని మన వారాంత పలుకుల పేపర్లో రాసుకున్నారు. అయితే ఒకటి ఏంటంటే, ఇవాళ చంద్రబాబు నాయుడు గారితో కాదు, ఇవాళ వాళ్ళు అన్ని పార్టీలు రీజనల్ పార్టీస్ ని, కొన్ని పార్టీల్ని వాళ్ళతోటి ఎట్లా తీసుకెళ్ళాలి అనేటువంటిది చూస్తున్నారు. అయితే భారతీయ జనతా పార్టీకి ఉన్నటువంటి ఒక ఇదేంటంటే, చిన్న చిన్న పార్టీలు లేకపోతే ప్రాంతీయ పార్టీల్ని కబళించటము అనేటువంటి దాంట్లో వాళ్ళు సిద్ధహస్తం. ఆంధ్రప్రదేశ్ కనుక చూసినట్లయితే డెఫినెట్ గా ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పార్టీ చాలా బలంగా ఉంది. రెండోది ఏమన్నా ప్రభుత్వంలో ఉంది. రెండోది అతను యువకుడు, డెఫినెట్ గా పోరాడేటువంటి పటిమ ఉన్నటువంటి వ్యక్తి. చంద్రబాబు గారికి వచ్చేసరికల్లా ఈ రోజున ఆయన చాలా బలహీన పడిపోయి ఉన్నాడు. ఇవాళ ఆయన మీద కేసులు ఉన్నాయి. ఆ కేసులు లేకపోతే ఏమన్నా పార్టీ సరిగా నడపలేకపోవటము, లేకపోతే ప్రజల్లో ఇంతకు ముందు 2014లో ఇచ్చిన హామీలు నెరవేర్చలేదనేటువంటి ఒక అసంతృప్తి ప్రజల్లో ఉంటాం. ఇవన్నీ చూసిన తర్వాత రెండోది, తన కొడుకు లోకేష్ గారు కూడా పార్టీని నడిపేటువంటి పరిస్థితి లేని సమయంలో ఇంకొకటి ఏంటంటే, ఇవాళ కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ మాకు ఆంధ్రప్రదేశ్ తోటి సంబంధం లేకపోయినా కూడా ప్రభుత్వాన్ని ఏర్పరచగలము అనేటువంటి ధీమాలో ఉన్న పరిస్థితుల్లో రేపు పొద్దున ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తున్నారు అనేటువంటిది సర్వేలు చెప్తున్నాయి. అట్లాగే కేంద్రంలో కూడా మోడీ గారు ఇంకోసారి వచ్చే అవకాశం ఉన్నది అని చెప్తున్న పరిస్థితుల్లో వీళ్ళ ఇద్దరి మధ్య గనక రేపు పొద్దున్న శాండ్విచ్ అయిపోతాను, రేపు పొద్దున ఆ రెండు పార్టీలు అధికారంలోకి వచ్చిన తర్వాత తన మీద ఉన్న కేసులు కానీ, తను ఇన్నాళ్ళు చేసిన అవినీతి బయటికి తీస్తే ఈ వృద్ధాప్యంలో తనకే కాదు, తనను నమ్ముకున్నటువంటి ఇంకో కొంతమంది కూడా ఇబ్బందులు పడతారు. కాబట్టి ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో గెలవటం కంటే కూడా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటిది ఏంటంటే, నరేంద్ర మోడీ గారి దగ్గరికి వెళ్ళి ఒక రకంగా చెప్పాలంటే ప్రార్థన చేసుకుని మమ్మల్ని ఎట్లా రక్షించండి అనేటువంటి దానికోసం అమిత్ షాని కలవబోతున్నాడే తప్ప, ఇవాళ ఈయనేదో వాళ్ళకి సీట్లు ఇచ్చి వాళ్ళేదో ఇన్ని అడిగి వీళ్ళు ముగ్గురు కలిపి కూర్చుని ఆంధ్రప్రదేశ్ లో ఆ యొక్క పరిస్థితి అయితే ఇవాళ రోజున లేదు. ఇక్కడ చంద్రబాబు గారి యొక్క నైజం ఎట్లుంటుంది అంటే, ఇవాళ అమిత్ షా గారు పిలిచారు. ఆయనే చెప్తున్నాడు, మన చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి ఉన్నాము అని చెప్తున్నారు. ఆ రోజున ఆయన జైల్లో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ పాప పరిగెత్తుకుంటూ వెళ్ళి ఇమోషనల్ సెంటిమెంట్ ఒక మాట అనిపారేశాడు, నేను నీతోటే ఉంటాను అని చెప్పాడు. మరి ఇవాళ రోజున వెళుతున్నాడు కదా అమిత్ షా గారి దగ్గరికి తను, మరి ఏమన్నా పవన్ కళ్యాణ్ తోటి డిస్కస్ చేయాలి కదా, చేశాడా? మరి పవన్ కళ్యాణ్ నువ్వు కూడా రా, నేను నిన్నటి నుంచి బీజేపీ తోటి మాట్లాడమని చెప్పాను అని చెప్పినామన్నా అన్నాడా? ఇవన్నీ అంటూ ఈ నైజం భారతీయ జనతా పార్టీ వాళ్ళకు కూడా తెలుసు. నేను ఇంకోటి కూడా చెప్తున్నా, ఇదేమి వాజ్పేయిను అద్వానీ గారి యుగం కాదు, ఇది మోడీ అండ్ అమిత్ షా యొక్క యుగం. వాళ్ళిద్దరూ కూడా బలహీనంగా ఉన్న ప్రాంతీయ పార్టీని తినేస్తారు. మహారాష్ట్రలో చూసాం మనం, ఉద్ధవ్ ఠాక్రే అతన్ని ఇది చేసి ఇవాళ రోజున ఎక్కడున్నారు ఉద్ధవ్ ఠాక్రే? పార్టీ క్లోజ్. మళ్ళీ వాళ్ళ అధికారంలోకి వచ్చేసింది కదా భారతీయ జనతా పార్టీ. అక్కడ సేమ్ పరిస్థితి. నితీష్ కుమార్ బయటికి వెళ్ళాడు, ఆయన మళ్ళీ ఇచ్చేశారు. నితీష్ కుమార్ తెచ్చేసుకున్నారు కదా, నెక్స్ట్ ఎలక్షన్స్ కి నితీష్ కుమార్ గారు ఉండరు. ఈ రకంగా భారతీయ జనతా పార్టీ ప్రాంతీయ పార్టీల్ని కబళిస్తుంది. అయితే తెలుగుదేశం పార్టీని కబళిస్తుందా అంటే డెఫినెట్ 100% వాళ్ళు ఇన్ని రోజుల పాటు చంద్రబాబు తోటి మాట్లాడలేదు. ఇంకొక విషయం చెప్పాలి, లోకేష్ గారు మొన్న వెళ్ళారు. ఎప్పుడు ఆయన జైల్లో ఉన్నప్పుడు లోకేష్ గారు 10 సార్లు అడిగితే చివరికి మన కిషన్ రెడ్డి గారు చెప్పారు, నన్ను చాలా సార్లు అడిగారు, రిక్వెస్ట్ చేశారు, అందుకని మీటింగ్ అరేంజ్ చేశాను అని చెప్పి పురంధరేశ్వర్ గారు ఆయన కలిపి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు? కేసుల కోసమే వెళ్ళాడు, వేరే దానికి వెళ్ళారా? ఆ మాట మనం అంటల్లా. పురంధరేశ్వర్ గారు బయటికి వచ్చాక ఆమె ఏమన్నారు, ఏ బెంచ్ మీద ఉంది, ఎవరు అన్ని అడిగారు అని చెప్పారు. అంటే ఏంటి? కేసుల గురించి మాట్లాడుకున్నట్టే కదా. అంటే చంద్రబాబు నాయుడు గారు కేసుల గురించి భయపడుతున్నాడు. కాబట్టి ఆ కేసుల విషయంలో ఎందుకైనా మంచిది కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి అమిత్ షా గారు వాళ్ళతోటి కలిసి వెళ్దాము అని చెప్పారని వెళ్తున్నారు. నెంబర్ 1. నెంబర్ 2,
ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు తోటి చేరి ఆ రోజు బయటకు వచ్చిన తర్వాత కాస్త సెంటిమెంట్ పండుతుందేమో అనుకుంటే 52 రోజుల పాటు జైల్లో ఉండి రోగాల మీద ఆయనకి బెయిల్ వచ్చిందే తప్ప ఆయనకి ఎక్కడా కూడా ఈ యొక్క నేరం చేయలేదు అని రాలా. సుప్రీంకోర్టులో కూడా ఆయనకి రిలీఫ్ దొరకల. వాళ్ళు ఏమన్నారంటే రిమాండ్ కరెక్టే, మీ అరెస్ట్ కూడా కరెక్టే అన్నట్టుగా అయిపోయింది. దాంతో ప్రజల్లో సింపతి రాలేదు. పవన్ కళ్యాణ్ చూస్తేనేమన్నా అతను ఎంబడ జన సైనికులు ఉన్నట్టుగా కనిపించట్లేదు. అతనేమి పెద్దగా ఉపయోగపడేటట్టు లేడు. కాబట్టి చంద్రబాబు గారికి ఉన్నటువంటి మంది మార్బలం ఉంది కదా, భారతీయ జనతా పార్టీలోకి తోసేశాడు కదా కొంతమంది రెడీగా పచ్చ చొక్కాల వాళ్ళు, లోపల బనీలు వేసి బయటికి చొక్కా కాషాయం వేసినటువంటి వాళ్ళు అక్కడ పైరవీలు చేసుకున్న తర్వాతన ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని పిలవటం జరిగింది. ఇవాళ ఆయనకి ఎన్ని సీట్లు ఇచ్చినా ఈయన ఆయనకి ఇస్తాడా, వాళ్ళు వీడికి ఇస్తారా, అదేదో రాశారు, ఆ పచ్చపత్రికలోనే రాశారు. అయితే ఇక్కడ ఒకటి చెప్పాలి. మొన్ననే ఏమన్నారంటే లోకేష్ ఆ రోజునే చెప్పేశారు, ఏమనంటే పచ్చపత్రికలోనే రాశారు, ఏమనంటే మీరు ఈసారి మాతో పొత్తుల్లో వద్దు, గెలిచిన తర్వాత మీకు సపోర్ట్ చేస్తాము అని చెప్పానని ఆ పత్రికలో రాసుకున్నాను. మరి ఇవాటి రోజున మళ్ళీ ఎందుకు వెళ్తున్నారు? ఇప్పుడు మీరు గెలిచిన తర్వాత వాళ్ళకి సపోర్ట్ చేస్తామన్న వాళ్ళు ఇప్పుడు వాళ్ళ సపోర్ట్ కోసం మీరు ఎందుకు వెళ్తున్నారు ఇప్పుడు అంటే? ఇవన్నీ కూడా ఒక రకంగా చెప్పాలంటే చంద్రబాబు గారు ఇరుక్కుపోయారు. చంద్రబాబు గారిని భారతీయ జనతా పార్టీ మింగేస్తుంది, తెలుగుదేశం పార్టీ అనేటువంటిది మింగేస్తుంది అని చెప్పాను నేను. సార్, అయితే గతంలో చంద్రబాబు నాయుడు మాట్లాడినప్పుడు బీజేపీతో అంటే రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా మేము బీజేపీతో విడిపోయాం, అంటే దూరంగా ఉన్నాం రాష్ట్ర ప్రయోజనాల కోసమే అని చెప్పారు కదా సార్. ఇప్పుడు ప్రత్యేక హోదా అంశాన్ని కాంగ్రెస్ తెరపైకి తీసుకొస్తుంది. షర్మిల గారు మాట్లాడినా కానీ అదే మాట మాట్లాడుతున్నారు. ఇప్పుడు మళ్ళీ బీజేపీతో పొత్తు పెట్టుకుంటే మరి ఏపీ ప్రజలకి ప్రత్యేక హోదాకు సంబంధించి ఏం చెప్తారు సార్? బీజేపీ ఇప్పుడు ఇచ్చే పరిస్థితులు అయితే ఎక్కడ కనిపించడం లేదు కదా. ఇప్పుడు ఆ రోజున 2014 నుంచి 18 వరకు ఉండి బయటికి వచ్చేసి నరేంద్ర మోడీ గారిని, ఆయన తల్లి గారిని, ఆయన భార్య గారిని ఇష్టం వచ్చినట్టు శాసనసభలోనే విమర్శలు చేసి ఆ ధర్మ పోరాట దీక్ష ఢిల్లీ పోయి అనరాని మాటలన్నీ ఆ బాలకృష్ణ చేత ఎవరో ఒక సినిమా యాక్టర్ చేత చెప్పించిన తర్వాత ఎప్పుడైతే 2019లో ఓడిపోయారు చంద్రబాబు నాయుడు గారు మళ్ళా వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయాడు, సరెండర్ అయిపోయాడు. అయితే మీరేమంటున్నారంటే రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా అన్నాడు. ఆ మాట కనుక ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కనుక ఒకవేళ రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా మేము కనుక భారతీయ జనతా పార్టీ తోటి కలిసి వెళ్తున్నాను అంటే ఫస్ట్ అడిగేటువంటిది ఏంటంటే ఈ రాష్ట్ర ప్రజలు ప్రత్యేక తరగతి హోదా తెస్తావా? ఎందుకంటే మరి రాష్ట్ర ప్రయోజనాలతోటి ఆయన వాళ్ళతోటే వెళ్తున్నాడు. ఇంతకుముందు రాష్ట్ర ప్రయోజనాల కోసం అని చెప్పారని ప్రత్యేక తరగతి హోదా తెస్తారు వీళ్ళు అని చెప్పారని ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు రైతు రుణమాఫీ నేను చెయ్యను, అది కరెక్ట్ కాదు అని చెప్పారని ఆయన చిన్నగా అబద్ధం ఆడలేను అంట మూలకంగా ఆ రోజున ఏదో బయటపడ్డాడే తప్ప ఆ రోజున కూడా ఈయన నమ్మల. కానీ ఇవాళ రోజున మాత్రం అడుగుతారు, నువ్వు ఆ రోజున రైతు రుణమాఫీ, డ్వాక్రా మహిళలు, నిరుద్యోగ వృత్తి, ప్రత్యేక తరగతి హోదా, పోలవరము ఇవన్నీ చెప్పావు, మేము ఓట్లు వేసాము, మీ ముగ్గురికి ఓట్లు వేసాము. ఇక్కడ చూడాల్సిన మనం మీ ముగ్గురికి ఓట్లు వేసాము, మీ ముగ్గురు కొట్టుకుని తిట్టుకుని అసలు ఆ రోడ్ల మీద పడి అదేదో దీనిలాగా బయటికి వెళ్ళిపోయి ఇవాళ మీరు ముగ్గురు కలిస్తే రాష్ట్రానికి జరిగే ప్రయోజనాలు ఏంటి అని నిలదీస్తారు. దాంట్లో చంద్రబాబు గారు ప్రత్యేక తరగతి హోదా చెప్పాల్సి వస్తుంది, విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి చెప్పాల్సి వస్తుంది, ఆ రోజున ఎందుకు చేయలేకపోయాడు ఇప్పుడు చేస్తామంటే ఎందుకు నమ్మాలో కూడా చెప్పాల్సి వస్తుంది. ఇవన్నీ కూడా ఉంటాయి. ఇంకొక విషయం ఏంటంటే ఇవాటి రోజున వాళ్ళ ముగ్గురు కనుక కలిసి వచ్చేటట్లయితే ఆంధ్రప్రదేశ్ లో ఆల్రెడీ భారతీయ జనతా పార్టీ 0.85% మాత్రమే ఉంది. నెంబర్ 1. నెంబర్ 2, పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరిది మొత్తం కలిపినప్పటికీ కూడా ఓటు షేరింగ్ కంటే కూడా భారతీయ జనతా పార్టీ నోటాతోటి పోటీ పడే పార్టీ తోటి ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్రానికి అన్యాయం చేస్తా ఉన్నది, ఈ రాష్ట్రానికి ఇప్పటివరకు ఏమీ చెయ్యలేదు అని పచ్చపత్రికలు రోజు రాస్తూ ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా కేంద్ర ప్రభుత్వం ఇంతకు ముందు మనకి ఏం చేయలేదు అని చెప్పినప్పుడు ఇప్పుడు మళ్ళా కేంద్ర ప్రభుత్వం చేస్తుందంటే జనం నమ్మరు అనేటువంటి కూడా చంద్రబాబు గారికి తెలుసు. నేను మొన్న బడ్జెట్ వచ్చిన రోజు కూడా చూశాను ఈనాడు పేపర్, మళ్ళా మనకి హాత్ ఇచ్చేశారు, బడ్జెట్ లో ఊసే ఎత్తలేదు, అసలు ఇక్కడ ఉన్నటువంటి విభజనకు సంబంధించినటువంటి ఏవి కేంద్ర ప్రభుత్వం మాట్లాడలేదు, కేంద్రం ఈ రాష్ట్రాన్ని మోసం చేస్తోంది అని చెప్పని రాశారు. అయితే మనం ఒకటి మాటలు చూడొచ్చు, రేపటి నుంచి పచ్చ పత్రికలు ఇంకేముంది, బాబు గారు వెళ్ళారట, మోడీ గారు ఇప్పుడు ఈ రాష్ట్రానికి కావాల్సినవన్నీ ఇప్పుడే రండి ఒక సంచి తీసుకుని రండి ఇచ్చేస్తాం అంటున్నాడు. ఈ పిచ్చి రాతలన్నీ ఉంటాయి, కానీ ప్రజలు ఇంక ఈసారి వీళ్ళని నమ్మరు. ఒకటి ఇవాళ డెఫినెట్ రాష్ట్ర ప్రయోజనాలు అని చెప్పని చంద్రబాబు గనక చెబితే నమ్మడు, తన స్వప్రయోజనాల కోసం అంటే వెళ్తున్నాడు అనేటువంటిది మాత్రం ప్రజల యొక్క అభిప్రాయం. సార్, ఫైనల్లీ సీట్ల విషయానికి వచ్చేసరికి ఇప్పుడు బీజేపీ అడిగిన స్థానాల్లో అడిగిన సీట్లు పొత్తు ఒకవేళ కుదిరితే ఇచ్చేయాల్సిన పరిస్థితే కదా సార్? లేదంటే ఎందుకంటే కీలక నేతలతో టీడీపీ అధినేత సమావేశమైనప్పుడు
2014 ఫలితాలు అంటే రిపీట్ కాకుండా చూడాలి. పొత్తు వల్ల అప్పుడు జరిగిన నష్టం అనేది మళ్ళీ జరగకుండా చూడాలి. కీలక స్థానాలు మనం ఖచ్చితంగా కాపాడుకోవాలని సీనియర్లు సలహా ఇచ్చినట్లుగా వార్తలు బయటకు వస్తున్నాయి సార్. సో మరి ఎట్లా అంటే వాళ్ళ కేడర్ని కాపాడుకోవాలి, వాళ్ళ సీనియర్లను కాపాడుకోవాలి, మళ్ళీ బీజేపీ అడిగినవి ఇచ్చే పరిస్థితి ఇలానే ఉంటుందా సార్ ఇప్పుడు మరి? ఇవాళ నిజం చెప్పాలంటే సీనియర్లని లేకపోతే ఇంకొకళ్ళని చంద్రబాబు నాయుడు గారి పచ్చ మీడియా లేకపోతే ఇవన్నీ స్టంట్లే తప్ప, ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళేటప్పుడు మరి మిగతా వాళ్ళందరినీ పెట్టుకుని వెళ్ళాలి కదా. అచ్చెన్నాయుడు రా నువ్వు అక్కడి నుంచి స్పెషల్ ఫ్లైట్ ఎక్కువ, యనమల గారు మీరు ఎక్కండి అని చెప్పని అనాలి కదా. ఇవన్నీ ఏమీ లేవు. ఆయన సీనియర్ నాయకులు, ఆయన పార్టీ నాయకులు ఎవరంటే ఆ పత్రికల తర్వాత బీజేపీలో చేరినటువంటి కొంతమంది అక్కడ ఢిల్లీలో కూర్చుని పైరవీలు చేసేటువంటి వాళ్ళు తప్ప పెద్ద అక్కడ సీనియర్ నాయకులు లేరు, ఎవరూ లేరు. అయితే చంద్రబాబు నాయుడు గారు తప్పనిసరిగా భారతీయ జనతా పార్టీ ఏం చెప్తే అది వింటాడు. పైకి మాత్రం ఈ పేపర్లు ఇక్కడ రాసుకుంటుంటాయి. అది కూడా వాళ్ళ దృష్టికి వెళ్తుంది. అది కూడా అమిత్ షా గారి దృష్టికి వెళ్ళి ఏంటయ్యా ఈ వారాంత పరుకులు ఆయన ఇట్లా రాశాడు, ఈనాడు ఇట్లా వచ్చినాయి అని చెప్పని అడిగితే, సార్ అక్కడ చెప్పుకోకపోతే ఎట్లా సార్ అని చెప్పని ఏదో కాళ్ళు చేతులు పట్టుకుని వస్తాడే తప్ప, ఇవాళ నేను మళ్ళా చెప్తున్నాను కదా, హీఈస్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ భారతీయ జనతా పార్టీ. ఇంకొకటి కూడా ఏంటంటే మీరు ఏమంటున్నారంటే సీట్ల గురించి అంటున్నారు. సీట్ల గురించి చంద్రబాబు చేతుల్లో ఏమీ లేదు. నిజం చెప్పాలంటే ఇవాళ చంద్రబాబు అయితే ఒకటి మాత్రం మనం ఒప్పుకోవాల్సి వస్తుంది. చంద్రబాబు గారు ఇచ్చేటువంటి 8 సీట్లు 10 సీట్లు పార్లమెంట్ సీట్లు, అందులో పోటీ చేసేటువంటి వాళ్ళందరూ కూడా చంద్రబాబు మనుషులే, అందులో అనుమానం. ఇప్పుడు పురంధరేశ్వరి గారికి సీట్ ఇచ్చిన, సుజనా చౌదరి గారికి ఇచ్చిన, సీఎం రమేష్ గారికి ఇచ్చిన, ఇదంతా కూడా ఇదే బ్యాచ్, పచ్చ బ్యాచే, బయటికి కాషాయం కప్పుకుని వచ్చినటువంటి బ్యాచే. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఆ రకంగా సంతోషిస్తూ తన వాళ్ళందరికీ అట్లా చెప్తాడు, చూసారా నేను 10 మంది వాళ్ళ ఇచ్చాను కానీ ఆ మొత్తం మనాళ్లే ఉన్నారు అటు పంపించాను అని చెప్తాడు. అది ఆయనకు అలవాటే కదా ఆ రకంగా. అట్లాగే జనసేన విషయంలో కూడా పంపిస్తాడు. కానీ ఇక్కడ ఒకటి ఆశ్చర్యకరం ఏంటంటే ఇవాళ భారతీయ జనతా పార్టీకి ఒక 25 లేకపోతే జనసేనకు ఒక 20 ఇచ్చేసేసిన తర్వాత ఒక 40-45 స్థానాలు ఇచ్చాక ఈయన పోటీ చేసేదే 130 స్థానాలు అయితే మేము అదిరిపోతుంది, ఇవాళ ఎలక్షన్ జరగటమే మాకు 140 అనేటువంటిది తప్పనేటువంటిది తెలిపోతుంది కదా, అర్థమైపోయింది కదా మనకి. నిజానికి 160 సీట్లు వచ్చేటువంటి వాడు ఇవాళ అమిత్ షా గారు ఫోన్ చేయగానే పరిగెత్తాడు కదా. కాబట్టి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు తన కేసుల కోసం అని చెప్పని తెలుగుదేశం పార్టీని భారతీయ జనతా పార్టీకి సరెండర్ చేస్తున్నాడు, అప్పచెప్పేస్తున్నాడు. నెంబర్ 1. నెంబర్ 2, చంద్రబాబు నాయుడు గారు వెళ్తున్నది రాష్ట్ర ప్రయోజనాల కోసం కాదు, స్వప్రయోజనాల కోసమే. మూడోది ఆయన మీద ఉన్న కేసులే కాదు, ఆయనతో పాటు ఉన్నటువంటి ఎవరైతే ఇప్పుడు పెద్దవాళ్ళని చెప్పానే ఆ వాళ్ళందరి మీద ఉన్నటువంటి కేసులు. రేపు పొద్దున కనుక ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తున్నారు అనేటువంటిది సర్వేలు చెప్పటం, అక్కడ నరేంద్ర మోడీ గారు వస్తున్నారు అనేటువంటిది సర్వేలు చెప్పటంతో తను ఎటో ఒక పక్కన వెళ్లాల్సి ఉంటుంది. ఆ వెళ్ళటం అనేటువంటిది నరేంద్ర మోడీ గారి దగ్గరికి వెళ్తే కేంద్ర ప్రభుత్వ విచారణ సంస్థలు కాపాడతాయి అని చెప్పి ఆయన అనుకుంటున్నాడు. ఇన్ని రోజుల పాటు జగన్ గారు ఢిల్లీ వెళ్ళింది ఎందుకు, కేసుల కోసం అని చెప్పిన వాళ్ళు ఇప్పుడు మరి ఈయన ఎందుకు వెళ్తున్నాడు? ఇన్ని రోజులు భారతీయ జనతా పార్టీతో జగన్ కలిసిపోయి ఉన్నాడు అని చెప్పిన వాళ్ళు ఇవాటి రోజున అమిత్ షా గారు ఫోన్ చేయగానే ఎందుకు వెళ్ళాడు అంటే, విలువలు లేనటువంటి, క్రెడిబిలిటీ లేనటువంటి నాయకుడు చంద్రబాబు గారు ఆ పచ్చపక్క. కాబట్టి ఇవాటి రోజున వాళ్ళ ముగ్గురు కలిసి వస్తే జగన్ గారు అనుకున్నటువంటి 175కి 175 వచ్చే అవకాశాలు ఉంటాయి. రెండోది 2014లో జరిగినటువంటి ఏదైతే ఉందో ఆ రోజున ప్రజలు నమ్మారు అని వీళ్ళు అనుకుంటున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే నేను రైతు రుణమాఫీ 87,000 కోట్లు తప్పు ప్రజల్ని మోసం చేయను అన్నాడో దానికి తగ్గట్టుగా, రెండోది ఏమన్నా కొంత ఆ రోజున మోడీ గారి మీద ఉన్నటువంటి ఆ ప్రత్యేక హోదా ఇవన్నీ వాటితోటి, మూడోది ఆ వైసీపీలోనే కొంతమంది మనం ఇటు గెలుస్తున్నాం కదా అని చెప్పనేటువంటి కొంత దాన్ని ఏమంటారంటే నిర్లిప్త అంటే నెగ్లిజెన్స్ వాళ్ళ యొక్క దీంతో కొంత వెనకబడ్డారే కానీ లేక అసలు ఆ రోజునే గెలిచేవారు జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఇవాటి రోజున 2019లో 151 నుంచి 2024కి అవి 160 అవుతాయా 170 అవుతాయో జగన్మోహన్ రెడ్డి గారు విజయ దుందుబి మోగిస్తాడు. చంద్రబాబు నాయుడు గారు తన ఓటమిని ఆల్రెడీ ఒప్పుకుని ఇవాళ ఢిల్లీ వెళ్ళటం అనేటువంటిది జరిగింది. థ్యాంక్ యూ సార్. సుందరం శర్మ గారు, థ్యాంక్ యూ.